ఈడ్చికొట్టిన ఈసీ. ఏపీలో ఒక ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ. వైకాపాతో అంటగాగుతున్నారనే ఫిర్యాదుపై ఈసీ చర్యలు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై వేటు. కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజబాబు, గౌతమి లక్ష్మీలపై చర్యలు. ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల ఎస్పీల బదిలీ. ఇక పూర్తిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి ఐపీఎస్ అధికారులపై కొరడాను ఈసీ కొరడా విధించింది. వారిని బదిలీ చేస్తూ తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఇది సర్వసాధారణంగా మారుతున్నటువంటి అంశంగా వస్తూ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఉండటం ఐపీఎస్లు కానీ, ఇటు ఐఏఎస్ అధికారులు కానీ, ఉన్నతాధికారులు వీరు ప్రజలకి ఇటు ఎంతో భరోసాగా ఉండాల్సినటువంటి వారు. నాయకులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే ప్రజాక్షేత్రంలో తెలియజేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి సుదీర్ఘ అనుభవం మేధావులైనటువంటి వీరంతా కూడా పార్టీలకు అంటగాగుతూ పార్టీలకు నాయకులుగానే పనిచేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తూ ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారత ఎన్నికల సంఘం ఈసీ ఎట్టకేలకు జులుం విధించింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాతో అంటగాగుతూ ఏకపక్షంగా వివరిస్తున్నారన్న ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ వారిపై ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు రాజబాబు, గౌతమ్, లక్ష్మి, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, పల్లా జాష్వా, కేఎల్ అబ్బర్మాలను వీళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇది కీలక నిర్ణయంగా భావించవచ్చు.